ఇదొక భవిష్యవాణి. ఫ్యూచర్ లో ఏం జరుగుతుందనే ఊహ. 2024 ఎన్నికల ఫలితాలు విడుదలయ్యాయి. గగన్ దారుణంగా ఓడిపోయాడు. ఇంతకాలం పదవిని అడ్డు పెట్టుకుని జైలు నుంచి తప్పించుకున్న గగన్ జైలుకెళ్ళక తప్పలేదు. గగన్ అండ్ కోని పరామర్శించడానికి అతని అనుచరులు ఒక్కొక్కరుగా జైలుకు వచ్చారు. గగన్ వినాష్ నాయన్న గజ్జల ఏమయ్యో గగన్, నిన్ను నీ తోకల్ని కలవడానికి దండుపాళ్యం బ్యాచ్ వచ్చేసింది. అందరినీ ఒకేసారి పంపడానికి రూల్స్ ఒప్పుకోవు. ఒక్కొక్కరిని పంపిస్తా, ముద్దులతో తడిపి ముద్ద చేయకుండా తొందర పంపించాయి. రే గుట్కా దా, ఇదిగో ఓన్లీ 5 minutes, ఎక్కువ సోది పెట్టుకోకు. 5 నిమిషాలు నీకు టైం. అన్నా అరే ఇది జైలు రా. అరే 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 ఏంటన్నా ఇది? బాగున్నావా గుట్కా బాబన్నా? ఊకో ఊకో. ఏంటి బావి అలా ఉన్నావు? మన దండుపాలెం బ్యాచ్ అంతా బాగున్నారా? ఇంతకీ నీ చేతికేమైంది? అది దోమ. ఎందుకు హడావిడి చేస్తున్నావు? హడావిడి చేయకుండా చంపడం ఇంకెప్పుడు నేర్చుకుంటావు వినాష్? 6 అడుగుల అరమెదడు గాడికి నువ్వన్నా చెప్పు మాయన్న. వినాష్కి ఎంత చెప్పినా వాడికి నచ్చిందే చేస్తాడు. వాడు అలా చేయబట్టే మనం ఇవాళ ఇక్కడ ఉన్నాం. ఏంటి గుట్కా అలా చూస్తున్నావు? ఒకప్పుడు ఇలా ఉండేవాడు అన్నా, ఇలా అయిపోయావన్నా. ఎందుకలా? లారీ కింద పడ్డ నిమ్మకాయలా అలా దిగాలుగా ఉన్నావు. నేను చూడు, జైల్లో చెప్పకూడు తింటున్నా ఎంత ఉత్సాహంగా, ఎంత ఆనందంగా ఉన్నానో. నీకేమన్నా, జైల్లో బాగానే ఉన్నావు. మా పరిస్థితే బడిగంట కంటే దారుణంగా తయారైంది అన్నా. బయట కంటే జైలే సేఫ్ అన్నా. బయట తిరిగితే జనాలు లాగి కొడుతున్నారన్నా. ఫ్యాన్ రెక్క విరిచేసినట్టు నా చేయి విరిచేశారు. అలా ఎందుకు కొట్టించుకున్నావు? కొట్టేటప్పుడు నా పేరు చెప్పొచ్చుగా. మొదట్లో తిట్టేవాళ్ళన్నా, నీ పేరు చెప్పినాక కుక్కను కొట్టినట్టు కొడుతున్నారన్నా. అందుకే నేను ఎప్పుడు చెప్తుంటా, బయటికి వెళ్ళేటప్పుడు బోడి కట్టైనా గొడ్డలైనా ఎత్తుకుపోవాలి. అప్పుడు షేఫ్ మన జోలికి ఎవరు రారు. ఆ రోజులు ఎప్పుడో పోయినాయన్నా. మనం గొడ్డలు పట్టుకొని తిరుగుతుంటే అదే గొడ్డలతో మన గూట్లో దిప్పుతున్నారు. ఎందుకురా మనం అంటే కోపము? మనం ఏం చేశామంటరా? మనం చేసినవన్నీ తప్పలేనంటన్నా. రైతులు, యువత, మహిళలు వాళ్ళ జీవితాలతో ఆడుకున్నామంట. రాజధాని లేదు, కంపెనీలు లేవు, అభివృద్ధి లేదు, గుంతల రోడ్లు, అప్పుల తిప్పలు. ఇలా మన తప్పులన్నీ గుర్తుపెట్టుకొని మరీ మరీ కొడుతున్నారన్నా. నా నోరు చూడు, సగం పళ్ళు గుట్కా వల్ల రాలిపోయాయి, మిగతా సగం పళ్ళు జనాలు రాలగొట్టారు. జనాలు నీ పొళ్ళు రాళ్ళ కొట్టినా నువ్వు మా సైడ్ ఉన్నావు చూడు. నిజంగా నీలాంటి కొడుకుని కన్నందుకు నీ తండ్రి అదృష్టవంతుడు రా గుట్కా బాబీ. తండ్రి అంటే ఓ
నీకు తండ్రి అంటే ఎవరో తెలియదు కదా. నీలాంటి కొడుకుని కన్నందుకు నీ అమ్మ మొగుడు అదృష్టవంతుడు రా గుట్కా బాబీ. అలా అనుకుంటే నీ అమ్మ మొగుడు అంతకన్నా అదృష్టవంతుడే కదన్నా. అన్నా నిన్ను ఈ ఖైదీ డ్రెస్లో చూస్తే బాధగా ఉంది. ఒకప్పుడు పొట్టి ప్యాంటు పొడుగు షర్టు వేసుకొని ఎంత ముద్దుగా ఉండేటోనివి. నిన్నిప్పుడు ఇలా చూస్తుంటే ఒకప్పటి గగనన్న ఇప్పటి గగనన్నకి ఎంత తేడా ఉంది. మనం అధికారంలోకి వచ్చిన తర్వాత మీరెలా ఉండేటోళ్ళు, మేమెలా ఉండేటోళ్ళం, ఆ రోజులే వేరన్నా. బ్లడీ ఎల్లో. గెలిచాం. రిలాక్స్ మాయన్న. అద్దరిందన్నా. బోడీ కత్తి ప్లాన్ బాగా వర్కౌట్ అయింది. పిచ్చి జనం నిజంగానే నీ మీద మర్డరేయటం జరిగిందనుకొని ఓట్లేశారు. బాత్రూంలో బాబాయ్ మటర్ కూడా బాగా వర్కౌట్ అయింది. ఐడియా ఇచ్చింది గగనన్నే అయినా ఇంప్లిమెంట్ చేసింది నేను. అబ్బా ఎంకరేజ్ చేసింది నేను కూడా. ఆ గొడ్డల పొట్టు క్రెడిట్ కూడా నాకే దక్కుండాలా. మొత్తానికి అందరం కలిసి గజకర్ణ, గోంగూర, టమోటా కర్రీ విద్యను ప్రదర్శించి అధికారాన్ని చేజెక్కించుకున్నాం. ఈ అధికారం ఇంకో 40 సంవత్సరాలు ఉండాలి. ఈ అధికారం మనతోనే ఉండాలంటే ఇలాంటి ప్రదర్శనలు ఇంకెన్నో చేయాలా? ఏమంటావ్ వినాష్ బావా? దోమా అర్ధరాత్రి 3 గంటల వరకు దోమలు చంపుతూనే ఉంటావారా? గాడ్ బ్లెస్ యు. ఇంకేంటి సంగతులు గుట్క? ఏం చేస్తున్నావు బయట? ఎలా ఉన్నావు? ఏముందన్నా, సెకండ్ హ్యాండ్ లారీ కొనుక్కున్నాను. ఓనర్ కమ్ డ్రైవర్ కమ్ క్లీనర్ గా చేస్తున్నాను. వెరీ గుడ్ గుట్క. మనిషికి నచ్చిన పని చేసుకుంటూ సంతోషంగా జీవించరా. సరే అన్న, నేను ఇంకా వెళ్ళొస్తా. లారీ గిరాకీ టైం అయింది. బయట కూడా మన వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. వెళ్ళిరా. ఆ దేవుడు ఆశీస్సులు నీ మీద ఉండుగాక, నీ లారీ మీద కూడా. అరే అరే సోంబాబు, మేము లోపలుంటే ఆ డాన్సులేంటి, ఆ పాటలేంటిరా? ఏడవుకురా. ఏం చెప్పంటావన్నా, నువ్వు లేని కానించి నా జీవితం ఉల్లిపాయల వ్యాపారం అయిపోయింది. 100 కేజీలు 53 కేజీలు అంటూ ఉల్లిపాయల వ్యాపారం చేసుకుంటున్నానన్నా. ఉల్లిపాయ అంటే పటోటా బాగా చేస్తున్నావు అన్నమాట. సర్లే, ఏం చేస్తున్నావు ఇంకా? ఏముందన్నా, పగలంతా ఉల్లిపాయల వ్యాపారం, నైట్ అంతా రికార్డింగ్ డాన్స్, మధ్య మధ్యలో సోకనేతో గంటల పంచాంగం.
సోంబాబన్న ఏదో మెసేజ్ పెడితే చూసా. ఓపెన్ చేస్తే ఏదోలా ఈడు శాంతికాలు చెక్కుల మీద పెట్టడం ఇంకా అయినట్లేదు. ఈడెప్పుడు మారుతాడో ఏంటో, ఈడేం చేస్తున్నాడు. హల్లెలూయా. అరే షోంబాబు, మీరు ఇలా చిల్లర పనులు చేయబట్టారా జనంలో నేను షిల్లీ ఫెలోన్ అయిపోయాను. నీ పనే బాగుంది. జీవితం శంకరాగిపోతున్నా సుకన్యతో గంటల గంటల పంచాంగం మాత్రం ఆపడం లేదు. అవునన్నా, ఏది నువ్వు పొట్టిగా అయిపోయావు? ఆ కళ్ళ కింద చార్లేంటి? ఇంతకీ నీ హెల్త్ ఎలా ఉందన్నా? ఈ మధ్య అంతగా బాగుంటలేదు. నేను నిన్ను అడగలేదు, గగన్ అడుగుతున్నా. నేను చెప్పేది నా గురించి కాదు, గగనన్ గురించే. ఎక్కువ మాట్లాడుతున్నావు. తక్కువ చేసి మాట్లాడుతున్నావు. బస్తీ మే సవాల్. ఇసుకలో సవాల్, హోమ్ డెలివరీ సవాల్. రారా చూసుకుందాం. కాచుకో. రారా, నీ ప్రతాపం నా ప్రతాపం ఏంటో చూసుకుందాం. అరా లోపలికి రారా, నీకు చూసుకుందాం, నీకు దమ్ముంటే. శాంతించండి, శాంతించండి, శాంతించండి. ఇలా చూసుకుందాం చూసుకుందాం అంటుంటే నా గోరిటాకు మాత్రం గంట గుర్తొస్తా ఉంది. మీరు గొడవలు పడి నా ఆరోగ్యం గురించి మర్చిపోయారేట్రా? గగనన్న, నువ్వు ఆరోగ్యం గురించి మాట్లాడుతుంటే ఒకప్పుడు మన ఆరోగ్యం గురించి మాట్లాడిన మాటలు గుర్తుకొస్తుంది. ఏది ఒక్కసారి ఆ సౌండ్ చేయి. కుయ్ 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 కుయ్. మనం ఇచ్చిన హామీల్లో చాలా ఇంపార్టెంట్ అయినటువంటి హామీ ఆరోగ్యచి. జనం ఆరోగ్యం బాగుంటే ఆలోచన పెరుగుతుంది. ఆ ఆరోగ్యమే పెరిగితే ప్రశ్నించాలనిపిస్తుంది. మనల్ని ఎవరైనా ప్రశ్నిస్తే మండిపోతుంది. మనకు మండిందంటే శాల్తీలు గల్లంతైపోతాయి. అందరికీ ఆరోగ్యం ఇవ్వడం ఎందుకు, శాల్తీలు గల్లంతైపోవడం ఎందుకు? ఆరోగ్యచి పథకాలన్నీ క్యాన్సిల్. ఇక మీదట కొయ్ 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 అంటూ పోతా ఉండాలి. కుయ్ 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 కుయ్. సోయ్ సోయ్ సోయ్. ఈ షుయి షుయి ఏంటి సోంబాబు? నీకేముందన్న, నువ్వు జైల్లో ఉన్నావు. నా బాధలు నీకెలా తెలుస్తాయి? నా కోసం అక్కడ సుకన్య ఎదురు చూస్తుంది. నేను వెళ్ళొస్తా అన్నా. సోయ్ 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 సోయ్. ఐఎమ్ కమింగ్ సుకన్య, కమింగ్ సుకన్య. ఏమైంది గగనన్న? ఎందుకలా బాధపడుతున్నావు? నేను బాధ పెట్టింది ఎవరు చెప్పు, క్షణాల పైకి పంపిస్తా. ఎవరన్నా నిన్ను బాధ పెట్టింది? నా గొడ్డలి వేటుతో వాడికి గుండెపోటు తెప్పిస్తా. ఏమైందో చెప్పన్నా, దానికి నేను అదిరిపోయి సలహా ఇస్తా. నీ సులభ కాపులక్షలు కడుక్కునే మొహానికి నువ్వు కూడా సలహాలు ఇస్తావా? నా బాధ అంతా నా హారతి గురించి. మంచి మంచి సలహాలు, అదిరిపోయే సలహాలు ఇచ్చేది సలహాదారులుగా శాలరీలు తీసుకునేది మీరు, సలహాలు ఇచ్చేది నా హారతి. అవునవును, హారతి సలహాలు మత్తి పోయేలా ఉంటాయి. నా హారతిని తలుచుకుంటే నాకు ఊరు గుర్తొస్తా ఉంది. హారతి హారతి, నీ ఎర్రని మూచి, నీ సలహాలతో అయ్యింది పోయింది నా మతి, అయిపోయింది నా మనసు కోతి. వదలరా, మొత్తం మీ వల్లేరా నేను నాశనం అయిపోయింది. దర్జాగా కద్దరేసుకొని, ప్యాంట్ వేసుకొని, వాచ్ పెట్టుకొని అందంగా ఉండేటువంటి నాశనం చేశారా నా జీవితాన్ని. హారతి హారతి, గజల నువ్వు దూరం గుండు.
గోలవరం కొత్త టెండర్లు పిలిచాం, వాటి ఫండ్స్ ఇంకా రిలీజ్ చేయలేదు. అవి కూడా రిలీజ్ చేసేస్తే నోటికొచ్చిన హామీలన్నీ ఇచ్చి అధికారంలోకి వచ్చుండాము. ఆ హామీలేవి నెరవేర్చాం. మనకు కావాల్సింది కమిషన్లు, కాబట్టి ఆ కమిషన్లు వచ్చేంత వరకు ఆ పనులే చేస్తాం. హామీలు నెరవేర్చకపోతే జనాలు ఊరుకుంటారా? వచ్చే ఎన్నికల్లో మళ్ళీ మనకి ఓట్లేస్తారా? ఏదో ఒక పథకం క్రియేట్ చేసి జనానికి డైరెక్ట్ క్యాష్ కొడతాం. వచ్చే ఎన్నికల కోసం ఇప్పటి నుంచే డబ్బులు ఇచ్చి అన్ని వర్గాల ఓట్లు కొనేస్తాం. మన జేబులో డబ్బులు ఇస్తామా? అందుకే గొంతెక్కువ బుర్ర తక్కువ అనేది. మనం దోచుకొని దాచుకుంటామే తప్ప మన డబ్బులు ఎందుకు ఇస్తాం? గవర్నమెంట్ డబ్బులే ఇస్తాం. ఓట్లు మాత్రం మన పార్టీకి వేయించుకుంటాం. నోట్లు గవర్నమెంట్వి, ఓట్లు మనవి. వారే వా, మొగుడి దగ్గర పెళ్ళమనిపించుకున్నావు. సూపర్ సలహా ఇచ్చావు. ముసలోళ్ళకి 3,000 ఇస్తామని చెప్పి మాట ఇచ్చాం. వాళ్ళకిచ్చిన మాటైనా నెరవేరుద్దాం, లేకపోతే ముసలోళ్ళు తిట్లు శాపనార్థాలు పెడతారు. అసలే ముసలోళ్ళు శాపాలు నిజమవుతా అని చెప్పి చచ్చిపోయిన మా నాయనమ్మ చెప్పి. మాయన్న నెరవేరుద్దాం. ముసలోళ్ళకి సెంటిమెంట్ ఎక్కువ. డబ్బులు ఇస్తామంటే పడుతూ లేస్తూ వచ్చి ఓట్లేసిపోతారు. ఒకవేళ రాలేదనుకో పింఛన్ డబ్బులు ఆపేస్తామని బెదిరిస్తాం. అంతే. నెరవేరుద్దాం, కానీ ఒకటేసారి 3,000 కాదు, ఏడాదికి ఇంత అని పెంచుకుంటూ ఎప్పటికో 3,000 వరకు తీసుకెళ్దాం. అయినా ఆ ముసలోళ్ళు వచ్చే ఎలక్షన్స్ వరకు బతుకుంటారో చేస్తారో. అందుకని మనీ వేస్ట్ చేసుకోవద్దు. సూపర్గా చెప్పావు హారతి. యువతకు ఉద్యోగాలు ఇస్తామని, లక్షాధికారులు చేస్తామని మాటిచ్చాం. దానికోసం నేనొప్పుకోను. యూత్కి ఉపాధి కలిగిస్తే మన మాట ఎవడు వింటాడు? వాళ్ళకి సొంత కాళ్ళ మీద నిలబడే అవకాశం ఇస్తే మనలాంటి వాళ్ళ ప్యాలెస్లో పనిచేసే వాళ్ళే ఉండరు. వాళ్ళని లక్షాధికారులను చేస్తే రేపు మన పార్టీ జెండా వాడెందుకు ఎత్తుతాడు? అందుకని నేను ఒప్పుకోనంటే ఒప్పుకోను. పిచ్చి పిల్ల, నేను అదే చెప్పబోతున్నాను. ఈ లోపల నువ్వు కూడా ఎంటర్ అయిపోయావు. అవునా? సారీ గగన్ అన్నా. అయ్యో, అన్నా అనేసానేంటి? అందరినీ అన్నా అని పిలవడం అలవాటైంది కదా, పొరపాటున అనుంటావులే హారతి, పర్లేదులే. అంతే అంటావా బావా? ఓకే ఓకే, ఇట్స్ ఎ స్మాల్ మిస్సింగ్ ఆఫ్ రిలేషన్షిప్. అయితే యూత్ ఉద్యోగాల విషయంలో ఏం చేయాలో చెప్పన్నా. గజ్జల, నువ్వేమో సలహాదారుని అంటావు, సలహాలు నన్ను అడుగుతావు. బోల్డ్ అంటే శాలరీ, మంచి సదుపాయాలు, అన్ని దిక్కుమాలిన సలహాలు ఇస్తాం. ఇప్పుడు ఏడ్చావా నవ్వావా? ఏడవలేక నవ్వేను గగనన్నా. యువతికి సర్వీస్ పేరుతో ఉద్యోగాలు ఇస్తాం, అడ్డమైన చాకరీ చేయించుకుంటాం. మనం ఇచ్చేది ఒకరోజుకే సరిపోతుంది. రెండో పూట గడవాలంటే మనం చెప్పింది వినేటట్టు చేస్తాం. ప్రభుత్వం నుండి డబ్బులు ఇప్పిస్తాం. మన పార్టీకి అనుకూలంగా పనిచేయించుకుంటాం. మనం ఇచ్చిన డబ్బులు మద్యం బ్రాండ్ల పేర్లతో అవి తిరిగి మన అకౌంట్లో పడేటట్టు చేస్తాం. అదే ఈ గగనన్న ప్లాన్. ఏమా కూజారది, ఇవాళ రేపు అందరూ బాగున్నారా? అరే రేపంటే నువ్వు అనుకునే రేపు కాదమ్మా, రేపంటే టుమారో అని అర్థం.
అవునా, నేను ఇంకేదో అనుకుని భయపడి చచ్చా గగనన్నా. నీ యాక్టింగ్ నా దగ్గర కూజమ్మ. నిన్ను నీ నోరుని చూసి అందరు భయపడి పారిపోతారు. అలాంటిది నువ్వు భయపడ్డావంటే మామూలు విషయం కాదు. నువ్వు అనుకున్నది చేసేవాడు నిన్న లేడు, నేడు ఉండడు, రేపు అరే టుమారో ఉండడు. ఆ పెదాలకి లిప్టిక్ రాసి రాసి పండుకోతలా తయారయ్యో. చూడు గగనన్నా, నన్ను పండుకోతంటున్నాడు. ఐ హట్టు బొంగమూత పెట్టుకున్నాను. అసలే దీని మూతి పంది మూతిలాగుంది, మళ్ళీ బొంగమూత అంట. చూడు గగనన్నా, మళ్ళీ పంది మూత అంటున్నాడు. సారీ. సారీయా? అమ్మో, నా సారీ ఎవరిని లాగనివ్వను. ఆయన శారీ అనలేదమ్మా, నీకు సారీ చెప్పాడు. ఎప్పుడు అదే ధ్యాసలో ఉంటే అన్నీ అలాగే అనిపిస్తాయి. ఆపడ్ర మీ ముచ్చట్లు. లేడీస్ జైల్లో నా హారతి ఎలా ఉంది కూజరాని? నిన్న లేడీస్ జైలుకి వెళ్ళి హారతి వదిని చూసొచ్చా గగనన్నా. అక్కడ వదినమ్మ పరిస్థితి బాహుబలి సినిమాలో పెద్ద అనుష్కలా అయిపోయింది. అక్కడ వదిన చేత పాచి పని చేయిస్తున్నారు, అంట్లు తోమిస్తున్నారు, టాయిలెట్లు కడిగే బాధ్యత కూడా వదినమ్మదే. వదినమ్మ కొబ్బరి పీచు పెట్టి అంట్లు కసా కసా తోముతుంటే, టాయిలెట్లు చీపిరితో బుసా బుసా కడుగుతుంటే ప్రత్యక్ష సాక్షిలా మిగిలిపోయాను గగనన్న. అలా సాక్షిగా నిలబడకపోతే హారతికి సాయం చేయొచ్చుగా. సాయం చేద్దామని అనుకున్నాను గగనన్న. నా మేకప్ చెరిగిపోతుందేమోనని చేయలేకపోయాను. నీకు వదినమ్మ కంటే మేకప్ ఎక్కువైందా కూజమ్మ? అందమైన, సున్నితమైన, అమాయకమైన, నోట్లో నాలుక లేని నన్ను ఎంత మాట అన్నావు గగనన్న. నా మేకప్ చెరిగిపోతే అందరూ భయపడతారు, ముఖ్యంగా వదినమ్మ భయపడకూడదని సాయం చేయలేకపోయాను. అంతే తప్ప వేరే ఉద్దేశం లేదు గగనన్న, వేరే ఉద్దేశం లేదు. కరెక్టేలే కూజమ్మ, అది కూడా వాస్తవమే. ఏ మాటకా మాట గగనన్న. వదినమ్మ జైల్లో అంట్లు సూపర్ గా తోముతుంది. ఎంత మాడిపోయిన గిన్నెలైనా సరే వదిన చెయ్యి పడితే తల తల తల. ఎంత నీచమైన టాయిలెట్ లోకి వదిన చీపురు పట్టుకుని దూరినా మిల మిల మిల. అయ్యో, ఎంత పని జరిగింది హారతి. ఎలా ఉండేదానివి, ఎలా అయిపోయావు హారతి? ఇదేంటి ఇంత రియాక్ట్ అవుతున్నాడు? ఏడవలసి నువ్వు కాదురా, నేను. పాప పసిపిల్లాడు, ఏమీ తెలియదు. పిచ్చి పిల్ల నాకు మంచి సలహాలు ఇవ్వడం మాత్రమే కాదు, నేనేదైనా రాంగ్ ట్రాక్లోకి వెళ్తుంటే సరిదిద్ది మంచి ట్రాక్లో కూడా పెట్టేది. అటువంటి మంచిది నా హారతి. అందరూ కలిసి ఒకసారి ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్దాం. నేను కూడా రావచ్చా అన్నా? ఇక్కడ మాత్రం నువ్వు పీకే పనే ఉంది, దోమలు చంపుకోవడం తప్ప. ఫ్లాష్ బ్యాక్ వెళ్దాం పద. అన్నీ బాగున్నాయి, మరి నమ్మబడి పథకం కింద మహిళలకి డబ్బులు ఇస్తా అని చెప్పాం కదా, వాటి సంగతి ఏంటి? నమ్మబడి పథకం కింద ఇంట్లో ఉన్న పిల్లలందరికీ డబ్బులు ఇస్తామని చెప్తాం, కానీ ఒకరికి మాత్రమే డబ్బులు ఇస్తాం. మరి వాళ్ళు చదువుకొని తెలివితేటలు పెంచేసుకుంటే వచ్చే ఎన్నికల్లో మనకు ఓట్లేరేమో కదా. అక్కడికే వస్తున్నా. వచ్చే ఎలక్షన్స్కి ఓటు హక్కు వచ్చిన పిల్లలందరికీ దివాలా తీసే సంస్థ నుంచి ట్యాబులు ఇప్పిస్తాం. 15 ఏళ్ల వయసు వచ్చిన పిల్లలందరికీ చేతిలో ట్యాబ్ ఇచ్చి ఇంటర్నెట్ కనెక్షన్ ఇస్తే అందులో వాళ్ళు ఏం చూస్తారో తెలుసా? ఇంకేముంది, గంట అరగంట వీడియోలు చూస్తారు. అంటే వాళ్ళ చదువు చతకలు పడిపోతుంది. అయినా కూడా తెగించి చదివితే గంజాయి రూట్కి మళ్ళిస్తాం. ఇంకేముంది, ఫినిష్. గగనన్నకి జై. పేదలకి 25 లక్షలు ఇల్లు ఇస్తామని హామీ ఇచ్చాం. ఇప్పుడు ఆ హామీ ఏం చేద్దాం? అది కాదు, ఎప్పుడు నువ్వే చెప్తున్నావు కదా, ఇప్పుడు వేరే వాళ్ళకి ఛాన్స్ ఇద్దాం.
ఏమైంది కూజమ్మా మూత ఎలా పెట్టుకున్నావు? అలిగాను, బొంగమూతి పెట్టుకున్నాను. మామూలుగానే నీ మూతి చూడలేం, పైగా ఎల్లోష్ బొంగమూతి. అస్సలు చూడబుద్ధి కావటం లేదు. ఆ బొంగమూతి పెట్టడానికి కారణమేందో చెప్పు కూజమ్మా. హారతి వదిన మాట్లాడకపోతే ఆ కోటాలో మాట్లాడాల్సింది లేడీసే కదా. నువ్వు నన్ను అడగలేదని అలిగాను, బొంగమూతి పెట్టుకున్నాను. ఓకే ఓకే, నువ్వే మాట్లాడు కూజమ్మా. పేద ప్రజలకు అగ్గిపెట్టెల్లాంటి ఇళ్ళు మంజూరు చేయాలి. మళ్ళీ మనమే కోర్టులో కేసులు వేసి మంజూరు చేసిన ఇళ్ళు పునాదుల దగ్గరే ఆగిపోయేలా చేయాలి. పేద మహిళలకు ఇద్దామన్న రుణాల విషయంలో మొండి చేయి చూపించాలి. శబాష్ శబాష్ కూజమ్మా. మరి కంపెనీల విషయం ఏం చేద్దామన్నా? కొత్త కంపెనీలు రానియొద్దు. పాత కంపెనీలు షేర్లు అడిగి బెదిరించండి, పారిపోయేటట్టు చేద్దాం. రాష్ట్రంలో పారిశ్రామికంగా రాష్ట్రాన్ని నాశనం చేద్దాం. అటు ప్రైవేట్ ఉద్యోగాలు లేక, ఇటు గవర్నమెంట్ ఉద్యోగాలు లేక, రాష్ట్రంలో జనాలు ఎదుగు బొదుగు లేక వాళ్ళ బ్రతుకుల్ని అంతంత మాత్రంగానే చేద్దాం. వాళ్ళు అడుక్కు తినేటట్టు చేద్దాం. అప్పుడే వాళ్ళందరూ మన చెప్పు చేతల్లో ఉంటారు. ప్రాజెక్టులు పూర్తి చేస్తా అని చెప్పి జనానికి చెప్పాం. ప్రత్యేక వాదా తెస్తా అని చెప్పి వాగ్దానం చేశాం. వాటి విషయంలో వ్యూహం ఏంటి గగనన్న? ఆ పనులన్నీ కేంద్రం మీద నెట్టేద్దాం, మన పని అయిపోతుంది. కొత్త కొత్త ఆదాయ మార్గాలు చెప్పండి గగనన్న. చెత్త దగ్గర నుండి అన్నిటి మీద పన్నులు వేద్దాం. కరెంటు ఛార్జీలు అన్నిటి మీద పెంచుదాం. ఇసుక, గనులు, వాటి మీద కూడా డబ్బులు రాబడదాం. ప్రభుత్వ ఖజానాకి పావలా, మన ఖజానాకి ముప్పావలా. ఇలా జనానికి మన విశ్వరూపం చూపిద్దాం. మన పార్టీ పేటెంట్ హక్కైన కబ్జాల పర్వాను కూడా కొనసాగిద్దాం. ఇలా జనాన్ని పిచ్చోళ్ళని చేద్దాం, డబ్బులు ఎగజలదాం. వచ్చే ఎలక్షన్లో మన పార్టీదే విజయం. ఎవరురా చప్పట్లు కొట్టింది? నేను కాదన్నా. నువ్వా? నేను కాదన్నా. నువ్వారా? నేను కాదన్నా. మరి ఎవర్రా? నేను. ఏంటిది? ములాఖాత్కు వచ్చామనుకుంటున్నారా? సస్పెన్స్ సినిమా చూడడానికి వచ్చామనుకుంటున్నారా? ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తున్నారు, వస్తున్నారు. పదా, టైం అయింది పా. ఇంకా ఎన్నాళ్ళు గగనన్నా ఈ జైల్లో నువ్విలా? ఎప్పుడు బయటకు వస్తావు? ఎప్పుడేంటి, వాళ్ళు వచ్చేది లేదు ఇంకా. ఆయన చేసిన పాపాలు అంతా ఇంత కాదు. ఆయన చేసిన ఘోరాలు మామూలువి కాదు. జీవితాంతం ఇక్కడే మీ గగనన్న, మీ వదినమ్మ అక్కడ. పా, టైం అయిపోయింది ఇక. ఎల్లొస్తా గగనన్నా. చక్కగా ఉండు. చాలా చూసినాంలే షోకులు. పో పో, మీరేంటి వెయిట్ చేస్తున్నారు? బయలుదేరండి. ఇంకా మిమ్మల్ని చూడడానికి వచ్చేవాళ్ళు ఇంకెవ్వరు లేరు. సర్దుకోండి.